ములక్కాడతో నిలువుండే పచ్చడి. ముందుగా చూపించిన విధంగా ఒక ప్యాన్లో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని స్లోగా రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసిన ఇవి పొడిని పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండుని నానబెట్టుకొని దాన్ని చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ములక్కాడ ముక్కలు వేసి వాటిని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు పేస్ట్, అలాగే ఉప్పు, పసుపు వేసి స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి ఈ మిశ్రమం కొంచెం చిక్కగా అయి మంచిగా సువాసన బాగా వస్తుంటుందో అప్పుడు స్టవ్ మంట తగ్గించేసి ఆవాల, మెంతుల పొడిని తీసుకొని దాంట్లో వేసి కలిపి స్టవ్ కట్టేసిన తర్వాతనే మీరు మన కారపొడి వేసి కలుపుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ ములక్కాడ పిక్కల్ని కొంచెం చల్లారిన తర్వాత జార్లో కానీ జాడీలో కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలైనా చక్కగా తిని మనం ములక్కాడ పచ్చడి ఎంజాయ్ చేయవచ్చు.